అక్క నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటమ్మ. వెంకటమ్మ. మాయమ్నార్ మాది. మహబూబ్ నగర్. నువ్వు ఓటు అది ఇక్కడే ఉంది కదా హైదరాబాద్ లో? నాది, నా కొడుకుది ఇక్కడనే ఉంది. ఇది ఎక్కడ? ఇది ఏ ఏరియా? ఇది బంగారమేశం గుడి, రైమత్ నగర్. కాదు మరి ఇప్పుడు సరే, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చాలా బాధపడుతున్నావు, నేను విన్నా. నిజంగా ఒక మహిళ ఇల్లుకు భయపడి నేను ఊరికి పోతలేను తెలుసా. అదే పాత ఇంట్లో నా బిడ్డ పెళ్లి చేస్తే, నా కొడుకు పెళ్లి చేస్తే, మరి కనీసం ఒక ఇల్లాన్ని ఇవ్వాలి కదా. ఇస్తా. ఇంటికి వచ్చినప్పుడు ఫోటో దింపుకుని నేను నిలబడి, కనీసం ఇల్లు కట్టుకమ్మా, గీ 10 ఉండయి, గీ 10 నీ 10 వేసుకో, నేను 5 ఇస్తా అంటే నాకెంత తృప్తి ఉంటుంది. వాళ్ళన్న మాటలే. మరి నేను అన్నా, చూడు సార్, నీ 10 ఇయ్యి, నీవు 5 ఇయ్యి, నేను 10 కలుపుకొని నేను ఇల్లు కట్టుకొని గూడు ఎచ్చగా చేసుకుంటా. నాకు ఉండరు పిల్లలు, నా మన్మరాలు మల్మాన్లు ఉండరు. మేము దబ్బుకొని వచ్చి ఇంట్లో వండుకుంటే ఇల్లు కూలిపోతే చచ్చిపోతే మీరా బాధ్యత మాకు? చచ్చిపోయిన రూపాయి ఇస్తున్నట్టే మాకు ఉంటాయి. ఆ రూపాయి మేము పోయి గుంతలు పడతాము, రూపాయి తిని మీరే ఎగురుతారు. మరి ఇంకా గదే కదా. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అయ్యి అని అన్నాడుగా, మరి బస్సు పేరు పెట్టిండ్రు, అందరిని చంపుతా ఉన్నాడు. బస్సు ఇట్లా పట్టుకుని లేదు, బస్సులా పట్టుకొని చచ్చిపోతుండం. పుల్లు మొగోళ్ళు ఏమంటారు తెలుసా, మీకు అని సిగ్గు ఉండదామా? మేము టికెట్ తీసుకున్నాం, లేవండి అంటే మేము సిగ్గు మూసుకొని లేచి నిలబడుతున్నాము, మొగోళ్ళు కూర్చుంటుండరు. మాకేమన్నా నిల్వ ఉండదా సార్? కనీసం అప్పుడు గెలిచినప్పుడు సగం మాపి సగం టికెట్ అని అంటే మేము ఒప్పుకుంటుంటిమి. మేము 100 రూపాయల టికెట్ కాదు, 500 టికెట్ అయినా కినా మేము పోతుంటిమి వస్తుంటిమి. అప్పుడు నువ్వు ఇచ్చిటివే మాకు? ఇవ్వలేదు కదా. మా పైసలే పోతుండే, మా ఊరికి పోతుంటే మేము వస్తుంటిమి. నీ పిరిపాస్ పెట్టినంత మాత్రమే మేము పోతలేమా వస్తలేమా? ఇప్పుడే పోతాం, ఇప్పుడే వస్తాం. మరి దేనికైనా పోతాము, మా పైసలు పోతాం, మేము పోతాము. నీ పిరిపాస్ పెట్టినందుకే మేము పోతామా అంటానని మాకు మస్తు బాధ ఉండదు సార్. మీరేమన్నాను యాడ ఇగో 1 రూపాయి వేస్తే నీ ఒట్టు ఎప్పుడో 2000 వేస్తే అయిపోయాయి. అవి నేర్చలేడు, అవి మోడేసిండు పాపం. 3 సార్లు వేసిండు, అబద్ధం ఎందుకన్నా కానీ. రైతు బంధు మొత్తం కాపేసిండు. నేను బ్యాంకులకనే 1 రూపాయి అప్పులేను. ఇప్పుడు 6 నెలలకు నాకు 2 ఎకరాల పొలము మంచిగా. మరి రావచ్చు అన్నీ ఎక్కువ 4000 500 తొడమన్నా వేయాలి కదా సార్. న్యాయమా ఇది? నా పిల్లలు నాచారంలా నేను మా నీడ మా బతుక. మేము ఊరికి పోతే నాయనమ్మ ఇల్లు కూలిపోతే మనం చచ్చిపోతాం నాయనమ్మ, ఇగో ఈయన మా ఆయన ఇల్లు కూలిపోతే మేము చచ్చిపోతామంటనని మేము ఊరుకోతలేము. మా ఆయన మేస్త్రి, మేమే కట్టుకుంటాం ఇల్లు కష్టపడుకొని అంటని మేము అనుకున్నాం. నువ్వు రూపాయి మేము మిగతా మేము వేసుకొని కట్టుకుంటాం. మేము రేకులన్నీ వేసుకుంటాం, ఏమన్నా గుడి చేసుకుంటాం రేకులతోన. లేకపోతే మేదర్ తడకలు తెచ్చేసుకుంటాం. నువ్వు ఇచ్చేదేమి ఇవ్వాలి కదా. 6 పథకం అని చెప్తివి, ఆ పథకం అప్ప ఒక 800 చీర 800 చీర అని ఇగో ఇవేసి ఉండాలి చూడు. ఏం కానీ సునీతమ్మ ఇచ్చే ఏడ్చుకుంటా కన్నీరు. మాలా ఆడపిల్ల మొగడు చచ్చిపోయినా అని బాధతో మేము పోతే మీటింగ్ కు చీరలు ఇచ్చే అంత బాధలో పుట్టబట్టగినా ఏడ్చుకుంటా అంత బాధ లేవు చీర ఇచ్చిపోయి. మరి నీది 800 చీర అని కానీ నానిసేనికి చూపిస్తున్నావు కానీ ఒక చీర యాదబ్బా, యా జాకెట్ అబ్బా ఇచ్చింది యాది చెప్పు. నువ్వు బస్సు ఒకటి బస్సు పిరి అంటే ఒకటే చెప్తివి. బస్సు 2500 లేడీస్ ఆడనా అది పోయింది. 500 గ్యాస్ అని 500 గ్యాస్ అంటే మేము 1000 రూపాయలు ఇస్తే గోయిందా, బ్యాంకుకే గోయిందా. ఎవరు గెలిచానంటే కేసీఆర్ వస్తేనే మంచిది అబ్బా, అంతే. మాకు సునీత మేడం రావాలి, కేసీఆర్ రావాలి. మాకు అంతే మేలు. వాళ్ళు సగం రొట్టి ఇచ్చినా వాళ్ళు ఇంటికి పోయినా మాకు అంతే సంతోషం. అంతేగాని ఇంకేం చేసిండు అబ్బా? ఈ పిరి బస్సులు పెట్టుకుని తిరుగుండి ఇక ఇంకే మళ్ళీ నియమాన్ని ఏం చేసిండు? గీ నుంచి బోడబండకి ఎవరన్నా 30-20 రూపాయలు పెడతారా సార్ మొగోళ్ళకు? ఆడోళ్ళది మొగోళ్ళకి తీస్తున్నాడు. మళ్ళీ ఇంకేం పెట్టినట్ల నువ్వు పిరి బస్సు నిన్నమన్నా తెలుస్తలేదా? మీరు బస్సులలో తిరుగుతలేరా సారు? కారు ఏం తిరుగుతలేము కదా, బండ్లు ఏం లేవు కదా. మా ఆడోళ్ళ తినవుతున్నావు, మొగోళ్ళకు నూగుతున్నావు. నువ్వేం పెట్టినావు చెప్పు? నీవు చేసిన పథకం చూపిస్తున్నా అంటే నీవు కాదు, నీ అప్పది గెలుస్తావు.
చేసుకో పథకమే లేదు ఏమో కాపని కొరిసేలేదు కప్పకు తోకలేదు అని అట్లా మాట్లాడొద్దు. మాట కరెక్ట్ ఉండాలి సార్. ఎవరు కానీ అట్లా మాట్లాడితేనే నీ ముందుకు వస్తావు. అట్లా మాట్లాడినప్పుడు ముందుకు రారు. దేవుని ముందర నుండి చెప్తుండ మనకు కానీ అది తప్పు చాలా. కాకపోతే కాదన్నప్పుడు ఇగో ఇయ్యను అన్నట్ల నేను ఇయ్యను అని చెప్తే నేనేం దౌర్జన్యం చెయ్యం. ఎప్పుడు వేసేది వేస్తూనే ఉంటాం. ఆపం కదా. జర ఒకసారి నా ఇంటికాడ ఫోటో దింపుకొచ్చి నీకు ఒకసారి చూపిస్తా సార్ ఎట్లా ఉందో చూడు. ఇల్లు కూలిపోయినకి దగ్గర వస్తే నా బిడ్డ అంటది నా మన్మరాళ్ళు, నాకు 2 ముగ్గురు మన్మరాలు, మన్మడు, 2 కొడుకులు, ఒక బిడ్డ. ఇల్లు కూలిపోతుంది అంట. ఇల్లు నేను కూలగొట్టుకొని కూలగొట్టు నేను ఇస్తా అంటే కూలగొట్టి చెట్టు కింద కూర్చుందినా. కూలగొట్టినాక నీ వాతాలో నేను ఇతలా కూలగొట్టుకొని ఆడ కూర్చుందు. అట్లనే హైదరాబాద్లో బతుకుతుండా చూద్దాం. కానీ వచ్చి మా తండ్రి కేసీఆర్ వస్తే ఇస్తే కట్టుకుంటాం.